దేన్ని మర్చిపోవద్దు. 2025 జనవరి నుంచి డిసెంబర్ 31వ తారీఖు దేవుడు నీ చేత ఏం మేలు చేశాడు? ఆ మేలు మర్చిపోకుండా నువ్వు దేవుని ఆరాధించాలి. దేవుడు చేసిన మేలు. ఎన్ని మేలు చేసి ఉంటారు జనవరిలో నీకు? నీ కష్టం దేవుడు నిన్ను ఏ విధంగా ఆదుకుంది? ఫిబ్రవరిలో, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నీకు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా ఆదరించిన దేవుని వాక్యం ద్వారా అది గుర్తు చేసుకుని దేవుని కృతజ్ఞత చెల్లించాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అది మానవుని యొక్క డ్యూటీ. దేవునికి మన కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకని? దేవుడు ఎన్నో విధాలు మనం కాపాడుకుంటూ వచ్చారు. దేవుడు ఆ కాపాడే దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో చదవమ్మా. యెషయా 27:3. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు పట్టుచున్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దేవుడు మన కాపాడిండు. దివారాత్రము దేవుడు మన కాపాడిండు. కాపాడలేదా దేవుడు మనని? కాపాడిండు. కాపాడే దేవుని మనం ఏం చేయాలి? ఆరాధించాలి, కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞుడై మానవుడు ఈ లోకంలో జీవించాలి. దేవునికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవాలో? దేవుని రుణాన్ని ఆరాధన ద్వారా తీర్చుకోవాలి. ఆరాధన ద్వారా మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. లూకాసు వార్త 11వ అధ్యాయంలోనే ఒక 17వ అధ్యాయం అనుకుంటాము. 17వ అధ్యాయంలో 11-12 వచనాల్లో ఒక 10 మంది పురుషులు, చాలా వద్దాం నాకు టైం లేదురా, నాకు ఒక గీత గీసారు. ఆ గీత నుండే నేను పోవాలి. గీత గీసినప్పుడు నేనేం చేయలేరు. నాకు ఫ్రీడమ్ ఇస్తే నేను చేయలేను. గీత గీసి గీత ఆడుకోకూడదు అంటే గీతలో నేను ఉండాలి. లూకాసు 17వ అధ్యాయంలో ఒక 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు ఎదురుగా వస్తారు. ఊరు బయట ఉన్నారు ఈ కుష్ఠరోగులు. యేసు ప్రభు ఊరిలోకి పోతాడు. వీళ్ళు ఊరు బయట జీవిస్తున్నారు. యేసు ప్రభు అది అరుచుకుంటారు, ప్రభా అయ్యా మీ కుష్ఠరోగులు ప్రభా, మా ఊరు ప్రేమ ఇంట్లోకి రానిట్లేదు, ఊర్లోకి రానిట్లేదు ప్రభా, మమ్మల్ని అంటరాని వారికి ఊరు బయట ఉంచారు తండ్రి. వాళ్ళ బాధ అంతా ప్రభువుతో చెప్పుకున్నప్పుడు యేసు ప్రభు ఏమంటే, ఇదిగో మీరు వెళ్ళండి. వాళ్ళు వెళుతుండగా శుద్ధులైపోయారు. వాళ్ళలో ఒకడు మాత్రమే దేవునికి ఏం చేస్తారు? కృతజ్ఞతలు. ఆ ఒక్క మాట చదవమ్మా. లూకాసు వార్త 11:15. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి, ఎంతమంది వచ్చారమ్మా? ఎంతమంది దేవుని మేలు పొందారు? మరి ఈ దినము ఎంతమంది దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నారు? 9 మంది లోకంలో కలిసిపోకుండా మాత్రం దేవుని ఆరాధించడు, కృతజ్ఞత చెల్లించడు. మనము ఈ ఒక్కడి ఏ విధంగా అదే ఆ ఒక్కడి వైపు మనం ఉండాలి. అంటే ఆరాధించే వాళ్ళము, అంటే దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు దేవుడు మనం కాపాడు. సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు దేవుడు మనం కాపాడు. ఆ కాపాడి దేవునికి మనం ఏమించగలం? దేవుడు ఏమంటే, ఆకాశము నాది, భూమి నాది, సమస్తము నేను కలుగు చేసి నేను ఇచ్చాను, తను అనుభవిస్తాను. అంతేనామా? ఆకాశం నుండి వర్షం కురుస్తూ ఉంది, భూమి పంటలు ఆ పంటలు మనం తింటాం. భూమిలో నీరు దాచిపెట్టాడు దేవుడు. బోరు బావులు వేసి నీళ్ళు తాగుతున్నాం. అందరూ అనుభవిస్తున్నాం దేవుడు చేసిన మేలు.
కానీ 10 మంది వచ్చారు దేవుని దగ్గరికి. 9 మంది లోకంలో కలిసిపోయారు. ఒక్కడ మాత్రమే దేవుడికి కృతజ్ఞుడై జీవించాడు. అన్యుడాట. వారు వెళ్ళుచుండగా బాగుపడిపోయారు. వాడి శరీరాలు మార్పు చెందినవి. ఇక వాడు ఏ మాత్రం ఆపట్టుకోలేక, ఆ చేసిన మేల్లో ఆపట్టుకోలేక వచ్చి దేవుడి ఆ ప్రభు పాద మీద సాగిలి పట్టుకుంది. పాదాలు పట్టుకుండు. ఒకప్పుడు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు బాగుపడిన తర్వాత ప్రభు పాదాలు పట్టుకుండు. ప్రభు సంతోషించుండు, ఆ వ్యక్తి కూడా సంతోషించు. ఆరాధించాలి మనం దేవుని. దావీదు, నా ప్రాణమా అది చేసిన మేల్లో దేన్ని మర్చిపోవద్దు. ఆయన చేసిన మేలు మనం మర్చిపోవద్దు. ఈ 103వ కీర్తనలోని ఒక మంచి మాట ఏముంటుందమ్మా? 103వ కీర్తనలో దావీదు గారు దేవుని ఆరాధించడు. 103వ కీర్తన 8వ వచనం అనుకుంటామా? యెహోవా దయాదాక్షిణ్యపురుడు. అది దేవుని యొక్క గుణలక్షణాలు వర్ణిస్తాడు. దయాదాక్షిణ్యపురుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతము గల దేవుడు, కృపా సమృద్ధి గల దేవుడు, విస్తారమైన కృపా సమృద్ధి గల దేవుడు. ఆయన యొక్క మంచితనాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఇంకో మాట ఏమంటాడంటే, మొదట చేసిన మేలు అంటే 3వ వచనం. సమాధిలో నుంచి ఇదే అధ్యాయంలోనే 10వ వచనం. మన దోషాన్ని క్షమించి వేశాడు దేవుడు. మన పాపాలు క్షమించి వేశాడు దేవుడు. మన పాపాలు క్షమించి వేసిన దేవుని మనం ఆరాధించాలి. ఆరాధించాలి దేవుడు. కృతజ్ఞులపై జీవించాలి. ఆయన చేసిన మేలు ఏంటంటే, మొదటగా మన పాపాలు క్షమించి వేశాడు. మన దోషాలు క్షమించి వేసిన దేవుని మనం ఆరాధించాలి. ఈ 2025 సంవత్సరంలో ఎక్కడైతే మనం దేవునికి ఆయుష్కరం జీవించామో, ఈ 2026లో నాయన ప్రభా, ఈ 2025లో నాయన నేను దుఃఖం కలుగు చేశాను ప్రభా, నీ నామాన్ని గణపరచలేగను ప్రభా. ఒక్కడ మాత్రమే దేవుని ఆరాధించడం. మిగిలిన 9 మంది లోకంలో కలిసిపోయారు. ఆరాధించాలి. మనం ఏమని ఆరాధించాలి? దేవుడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 3:17. రక్షణ పొందుటకే గాని అది చూసినవా? యేసు ప్రభుని ఎందుకు ఈ భూమి మీద పంపిండంటే, మన రక్షించుకోవడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. రక్షకుడుగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ద్వారా మన నిత్య జీవానికి వారసునిగా చేశాడు. అందుకనే దశలోని సంఘానికి పౌలు గారు రాస్తూ మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దశలో మొదటి 5:18. ప్రతి విషయమునందును కృతజ్ఞత చెల్లించుడి. ఇలాగు చేయుట చూసారా? యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి మన కృతజ్ఞత చెల్లించడం ప్రతి విషయంలో. ఈ 2025వ సంవత్సరం దేవుడు నీకు చేసిన మేలు అది గుర్తు చేసుకుంటూ, నీకు కష్టం వచ్చిన దేవుడు నేను ఏ విధంగా కాపాడింది, నేను ఏ విధంగా దేవుడు నడిపించింది, ఆ యొక్క దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి
దేవునికి ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆయన చేసిన మేలు, ఎన్నో మేలు ఉన్నాయి. 2025 సంవత్సరం ఆ మేలును బట్టి మనం దేవుని ఆరాధించాలి. నోహను గురించి అందరు తెలిసే కదా. నోహ ఎవరు? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అంత ముందే అధ్యాయమా 6, 7 అధ్యాయాలు ఏముందంటే దేవుడు భూలోకాన్ని చూసిన భూలోకం చెడిపోయిందన్న. దేవుడు అంటాడు నోవాహు, ఇక నేను ఈ మనుషులు బ్రతకని. ఎందుకని? ఈ మనుషులందరూ నా దృష్టిలో పాపం చేస్తున్నారు. జల ప్రళయము ద్వారా భూమి మీద జనులందరూ చంపేసి, కానీ నోవాహును ఒక్కడే దేవుడు కాపాడు. ఎందుకని? తన యథార్థ జీవితాన్ని బట్టి. నోవాహు కాలంలో జల ప్రళయము ద్వారా మనుషులంతా చంపేసిన దేవుడు. కారణం ఏంటంటే మానవులందరూ దేవుని దృష్టిలో నేరం చేశారు. దేవుని దృష్టిలో తనను కలిగించారు. కారణాన్ని బట్టి దేవుడు అందరూ చంపేసిన, నోవాహును చంపలేదు. జల ప్రళయము ద్వారా బయటకు వచ్చిన తర్వాత నోవా కుటుంబం కాపాడబడిన తర్వాత ఇది ఏం చేస్తాడు? నోవా ఏం చేస్తాడంటమ్మా? 8వ అధ్యాయం 21వ వచనం. 8, 20, 21 వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అది దేవునికి దహన బలి అర్పించిండమ్మా. దేవుని ఆరాధించిండు. ఎందుకని? జల ప్రళయము ద్వారా నోవా కుటుంబం ఒక్కడే దేవుడు కాపాడిండు. సమస్త శరీరం మొత్తం చంపేసింది. ఎందుకని? నోవా ఎందుకు కాపాడబట్టి దేవుని దృష్టి యథార్థంగా జీవించాడు. దేవుడు చేసిన మేలుకి దానికి ఏం చేసిన? దహన బలి అర్పించాడు. దహన బలి అర్పించడు దేవుడు అంటే దేవుని ఆరాధించడు నోవా. ఎందుకని? జల ప్రళయంలో ప్రభా నువ్వు నన్ను, నా కుటుంబాన్ని నన్ను కాపాడావు ప్రభా. జల ప్రళయము ద్వారా భూమి మీద ఉన్న అందరిని పాడు చేశావు ప్రభా. అందరూ నాశనం చేశావు. ఆ నాశనం నన్ను, నా కుటుంబాన్ని కాపాడావు ప్రభా. కృతజ్ఞుడై దేవుని ఆరాధించు. దేవుని ఆరాధించు. దావీదు కూడా దేవుని ఆరాధించాడు. 139వ కీర్తనలో 139వ కీర్తన 13, 14 వచనాల. 139వ కీర్తన. నా అంత్యదినములలో నీవే కలుగజేసితివి. నా అంతరింద్రం నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తన జన్మను బట్టి దావీదు దేవుని కృతజ్ఞత చెల్లిస్తాడమ్మా. తను ఏ విధంగా దేవుడు పుట్టించింది, తనకి ఏ విధంగా దేవుడు జన్మనిచ్చిన గుర్తు చేసుకుంటూ భయమవుతుందట. నవ్వా, నా తల్లి కడుపులో నన్ను బిడ్డముగా రూపించావు. నా ప్రతి అవయవాన్ని కలుగు చేసావు. నాలో ప్రతి అవయవం నువ్వు కలుగు చేశావు. పుట్టినప్పటి నుంచి నేను చనిపోయే వరకు నాయన నా ఆయుషంతా నీ గ్రంథం లిఖించావు. తన జన్మను బట్టి తను ఏ విధంగా దేవుడు తన జన్మనిచ్చింది, ఆ జన్మను బట్టి దేవునికి దావీదు కృతజ్ఞత చెల్లిస్తాడు. నోవాహును దేవుడు జలప్రేమను కాపాడే విధానాన్ని గుర్తు చేసుకుని దేవుని ఆరాధిస్తాడు. 9 మంది కుష్ఠరోగులు దేవునికి ఆరాధించడానికి రాలేదు, కృతజ్ఞతగా రాలేదు. ఒక్కడ మాత్రం తిరిగి వచ్చాడు.
తిరిగి వచ్చిన విధానముగా మనం దేవుని ఆరాధించాలి. ఏమని ఆరాధించవచ్చు? ఓ ప్రభా, నేను కుష్ఠరోగం, నా వివరణ పాడైపోయింది ప్రభా, నా బంధువులు ఎలివేశారు తండ్రి, నా ఊరు ప్రజలు నన్ను అంటరాని వారిగా ఊరు బయట ఉంచారు ప్రభా. అయ్యా, నువ్వు నన్ను కనికరించి నా జీవితాన్ని బాగు చేసావు ప్రభా, నా జీవితాన్ని బాగు చేసావు ప్రభు అని యేసు ప్రభు కారులు సాగిపోయాడు. మనం గాడ 2025 సంవత్సరం గత ఆదివారం ఆరాధిస్తున్నాం కదా మనం. ఆరాధించిన విధానంగా ఈ సంవత్సరాన్ని బట్టి నువ్వు దేవుని ఆరాధించాలి. ఈ సంవత్సరం అంతా దేవుడిని ఏ విధంగా నడిపించింది, దేవుడు ఏ విధంగా నిన్ను కాపాడింది, ఏ విధంగా నేను కాపాడిన దేవునికి మనం 21వ కీర్తనలో దావీదు రాస్తున్నాం. కీర్తన 21లో 21వ కీర్తనలో 121 అనుకున్నాను. 121 4:5. 121 కీర్తన 4:5 వచ్చినాను. ఇశ్రాయేలు కాపాడువాడు, ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకుడు నిద్రపోడు, యెహోవాయే కాపాడువాడు, నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. యెహోవా నిన్ను కాపాడినటమ్మ. చూడండి, ఏ అపాయం, ఏ తెగులు మన మీదకి రాకుండా దేవుడు మన కాపాడు. ఈ కొల్లిపుర గ్రామంలో ఎంతో మంది ఈ దినాన్ని చూడకుండా వెళ్ళిపోయారు. అవునా? ఇది వాస్తవం కాదా? మన బంధువులు ఎవరు కొంతమంది ఈ దినాన్ని చూడకుండా వెళ్ళిపోయారు. దేవుడు మన ఎందుకు బ్రతికించిండు? దేవుని కృతజ్ఞతలై జీవించాలి. సమయం అసమయం దేవునికి మన కృతజ్ఞతలై జీవించాలి. ఆ విధంగా ప్రభా, నేను కూర్చోవటం లేవటం నీకు సమస్తం తెలుసు ప్రభా. నా తల్లి కడుపులో వేసిన వాడు నువ్వే, అంతేకాదు నా లోపల ప్రతి అవయవం నువ్వు కలుగు చేశావు. అందరూ బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కాబట్టి మనం ఒక 10 నిమిషాలు దేవుని ఆరాధిస్తాం. ఆదివారం ఏమైతే ఆరాధించాలో ఆరాధించిన విధానాన్ని బట్టి ఎబిసి సంఘానికి గుర్తు చేయాలి. 2వ పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1వ వచనంలో అపరాధం వచ్చి పాపం చచ్చిపోయినందుకు బ్రతికించాడు. ఒకప్పుడు మన అపరాధం చేసి చచ్చిపోయిన మన దేవుడు బ్రతికించాడు. ఎందుకని మనము ఆరాధించాలి. కాబట్టి మనం ఆరాధనకి వెళ్తాం. అందరు తలలు వచ్చుతాం. 10 నిమిషాలే అందరికి ఆరాధన చేద్దాం. తర్వాత పాడుతారు. ఆదివారం ఆరాధించే విధానం, ఆదివారం ఏ విధంగా అదే విధంగా మనం ఆరాధించాలి. అందరికి ఆరాధనకి వెళ్తాం. తలలు వచ్చుదాం. సార్ చేయండి. ఏదైనా ఆరాధన ప్రార్థన నేనే చేయాలా? పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, శివాధిపతి, జీవముల ప్రభా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క రాత్రి వేళ సమయంలో ప్రభా, ఈ 2025 ఆయన